షట్జమాం భవతి వేదం పంచమాం భవతి నాదం శృతిశిఖరే నిగమజరే స్వరలహరే ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేలువరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి హద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల బలపు అలపాపి కొండల వెల్లమదొర వెల్లమదొర సక్కంగా
ఓరరే వెళ్ళమదోరా 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 సక్కంగున్నవరో చూడ సక్కంగున్నవరో వెళ్ళమదోరా వెళ్ళమదోరా ముద్దుగున్నవరో భలే ముద్దొస్తున్నవరో Watch it out. Just shoot for the stars. If it feels right and aim for my heart. If you feel like can take me away and make it okay. I swear I'll behave. You wanted control, so we waited. I put on a show. Now I make it. I was born in a crossfire hurricane, and I howled at my mom in the driving rain. Goes the light says, take me by the tongue and I'll know you. Kiss me till you're drunk and I'll show you all the moves like Jagger. I've got the moves like Jagger. I've got the jumping jack flash. It's a gas, gas, gas. I don't need to try to control you. Look into my eyes and I'll own you with the moves like Jagger. I've got the moves like Jagger. I've got the moves like maybe it's hard when you feel like you're broken and scarred. Nothing feels right, but when you're with me, I'll make you believe that I've got the key. Oh, so get in the car. We can ride it wherever you want. Get inside it. I was drowned, I was washed up and left for dead. I fell down to my feet and I saw the glare. Like this, take me by the tongue and I'll know you. Kiss me till you're drunk and I'll show you all the moves like Jagger. I've got the moves like Jagger. I've got the jumping jack flash. It's a gas, gas, gas. I don't need to try to control you. Look into my eyes and I'll own you with the moves like Jagger. I've got the moves like Jagger. I've got the moves like I was born in a crossfire hurricane, and I howled at my mom in the driving rain. But it's alright. I'm jumping jack flash. It's a gas, gas, gas. మాన్యశ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి స్వాగతం సుస్వాగతం. స్వర్గీయ పింజరపై ఎర్రనాయుడు గారి ఇయ్యంకుడు, మాజీ శాసన మండలి సభ్యులు, తూర్పు గోదావరి జిల్లా వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షులు మాన్యశ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి స్వాగతం సుస్వాగతం. వడలి వెలమ సంక్షేమ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ ఎర్రమనాయుడు గారి వియ్యంకుడు ఆదిరెడ్డి అప్పారావు గారికి వడల వెలమ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం.
గారి విగ్రహం, ఎర్రనాయుడు గారి విగ్రహం శిల్పి అయినటువంటి వడయార్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం.
శాసనసభ్యులు గౌరవశ్రీ వర్గ శాసనసభ్యులు మాన్యశ్రీ ఆవు శ్వేత చలపతి వెంకట కృష్ణ రంగారావు గారు బహుదురు గారు స్వాగతం సుస్వాగతం. జాంపేట వెలమ సంక్షేమ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు ఆసంట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ పితాని సత్యనారాయణ పక్కలేని రాజా
శిల్పి వడియార్ గారు, శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ విమానయాన శాఖ మాచివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారిని వేదిక మీద ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచివర్యులు గౌరవ శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కేంద్ర భారీ ఏఎంసీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆశంట. అలాగే జిల్లా పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ గంటా పద్మశ్రీ గారిని, అలాగే రాష్ట్ర జనవనరులు, అలాగే శాసనసభ ఉపసభాపతి కనుమూల బుల్లి గారిని వేదిక కోరుచున్నాం. వీరా సూరిబాబు గారు వేదిక కోరుచున్నాం. పెనుగొండ మండల జనరల్ సెక్రటరీ సంటి గారిని వేదిక బొత్స ప్రసాద్ గారు విజయనగరం జిల్లా వెలమసం అధ్యక్షులు వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గుడిపూడి శ్రీని గారిని సుమవృక్షం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సామర్లకోట బ్రహ్మనాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. సభకు విచ్చేసిన ఆహ్వానానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున వెలం సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సభ సమయం ఎక్కువ కావచ్చుంది. మాన్యశ్రీ పితాని సత్యనారాయణ గారిని సభకు అధ్యక్షత సభ నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాడు ఈ వడలి గ్రామం సంబంధించిన సుమారు 17 సంవత్సరాల ఈ యొక్క భవన నిర్మాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా నిధులు తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు పెనుగొండ మండలంలోని వడల గ్రామంలో యలమ సంఘం తరపున ఒక ఈ ప్రాంతవాసులకే కాకుండా ఈ గ్రామవాసులకే కాకుండా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవడంలో వారిని అభినందిస్తూ ఉన్నా. మొట్టమొదటిగా వారి యొక్క కృషి పట్టుదల ఈరోజు కూడా ఈ కార్యక్రమం వాయిదా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కారణం ముఖ్య అతిథులు ఇద్దరు కూడా రానప్పుడు కూడా వారి యొక్క ఒకరు అచ్చెన్నాయుడు గారు వారికి కంటి ఆపరేషన్ చేసుకోవడం వల్ల నిన్న రాలేరని తెలిసినప్పుడు కూడా ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వాహకులు ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని జరపాలని ఇచ్చించుకుని అచ్చెన్నాయుడు గారి మీద పెద్ద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన అనారోగ్య రీత్యా రాపోవడం మన్నించమని చెప్పడం. మరొక ముఖ్య అతిథి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా భారతీయ జనతా పార్టీ తాలూకు ఈ రాష్ట్ర ఇన్ఛార్జి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ యొక్క రివ్యూ కార్యక్రమం వల్ల ఇంకా లేట్ అవుతుంది, నా వల్ల లేట్ అవడం అనేది బాధ్యత కాదు, కార్యక్రమాన్ని ప్రారంభించండి, జరపండి, మళ్లించండి అని కూడా ఈరోజు ఒక మెసేజ్ పెట్టి వారు కూడా రాకపోవడం. కానీ ఏదన్నా ఈరోజు బొబ్బిలి రాజా గారి యొక్క కుటుంబం బేబీ నాయన గారు ఈనాటి ముఖ్య అతిథిగా మనం నిర్ణయించుకుంటా ఉన్నాం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం, అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక ముఖ్య అతిథి పూర్వ పెనుగొండ వాసి ప్రస్తుత రాజమండ్రి వాసి అప్పారావు గారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన పేర్లు మా దగ్గర తెలియదు కనుక ఏమనుకోవద్దు, మన్నించండి. గ్రామ వేలమ సంఘ పెద్దలు కానీ వివిధ గ్రామాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన గౌరవ అతిథులందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, అభినందనలు కూడా పెరుగుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం ఒక ఈ గ్రామవాసులకి పండగ అయినప్పుడు కూడా మనందరికంటే గౌరవమైన ఒక కార్యక్రమం. ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడానికి ఒక కళ్యాణ మండపం, దాంట్లో భాగంగానే ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా దాన్ని రూములు పెట్టి దాంట్లో కూడా బయటికి వెళ్లకుండా హోటల్ కూడా వెళ్లకుండా వేసే కార్యక్రమం కూడా చేసిన ఈ యొక్క నిర్వాహకులకు ప్రత్యేకంగా పేరు చెప్పిన అభినందిస్తూనే ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు స్థానికంగా ఎవరు మాట్లాడారా నరసింహమూర్తి యువ నాయకుడు ఒక కఠోర దీక్షతో ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని మిత్రుడు నరసింహమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి 2012లో వెలమ కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేశాం. పీతాని సత్యనారాయణ గారు ప్రతిరోజు మా వెన్నంటే ఉండి
ఇలా చేసుకో అలా చేసుకో అనే సలహాలతోటి ఎన్నో కష్టాలు పడ్డామండి. ఆయన సహకారంతో దాసరి నారాయణ గారి చేత 10 లక్షలు, బాబురాజు గారి చేత 5 లక్షలు, ఆయన సిడిపి గ్రాంట్ 15 లక్షలు, బీసీ వెల్ఫేర్ నుంచి 20 లక్షలు, అలాగే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ నుంచి రంగరాజు గారు 24 లక్షలు, జడ్పీ చైర్మన్ గారు 2 గవర్నమెంట్లు కలిపి 35 లక్షలు, తర్వాత మండల ప్రెసిడెంట్ 4 లక్షలు, 1,13,00,000 గవర్నమెంట్ శాంక్షన్ ఇప్పుడు దాకా తెచ్చుకోగలిగామండి మేము. ఇంకా ప్రజా విరాళం సంఘాన్ని అరెకరం పొలం అమ్మేసామండి. మాకున్న ప్రతి పెద్ద కూడా వాళ్ళు ₹1,00,000 పైబడి డొనేషన్లు ఇచ్చి ఇంకా ఇది మూలనడిపోతుందని ప్రతి ఒక్కరు కూడా 2 లక్షలు వడ్డీ లేకుండా ఈ వాళ్ళకి 9 సంవత్సరాలు అయిందండి. మా సంఘం అంతా మా పెద్దలు రుణపడి ఉందండి. వడ్డీ కడితే 2 లక్షలకి 4,50,000 వడ్డీ అవుతుంది. అయినా కానీ ఇవాళకి కూడా ఏ పెద్ద కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకన్నా సాగుతుంది, సాగనం ఉండి ఎదరికి వెళ్ళం ఉండి మేము అంటే ఉన్నామని మా పెద్దలకి, మా వెలం సంఘ ప్రతి ఒక్కరికి మొన్న రీసెంట్గా ఈ ఫంక్షన్ చేయడానికి ఒక సైట్ కూడా అమ్మేసామండి. ఇంకా 35 లక్షలు ఈ ఫంక్షన్ హాల్ మీద అప్పు ఉందండి. ఏ ఉన్నా సరే దీన్ని ఓపెన్ చేయకపోతే మొత్తం సంఘమే మూలన పడిపోతుందని ఈ 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో సార్కు తెలుసు. మా ఊరికే 2,50,00,000 చిల్లర గ్రాంట్లు ఇచ్చారు. కానీ ఎందుకు ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలన్నా కళ్యాణ మండపానికి మా సారే ఇవ్వలేదండి. జడ్పీటీసీ గారు రీసెంట్ గా 15 లక్షలు ఇచ్చారండి. మళ్ళీ జడ్పీటీసీ గారు అనారోగ్య హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఆయన రాలేకపోయారండి. ఇంకా మాకు మా సార్ సహకారంతో 15 లక్షలు ఏసీలకు కావాలండి, 20 లక్షలు ప్రహరీకి కావాలండి. ఇది కూడా పిల్లలంతా ఈ కాళ్ళ పడిపోతే దీనికి 55 లక్షలు బాక్స్ లైన్ కావాలండి. దీనికి మా సార్ సహాయ సహకారాలతో మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మా సార్ ఎక్కడికి వెళ్ళమన్నా రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళమన్నా మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వెలమల వారసుని నిన్న ఒక అతను చెప్తాడు, 1956లో పెద్ద కరువు వచ్చింది. అబ్బాయి చాలా చిన్నవాడు అండి. అప్పుడు చాలా మంది సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తూ ఈ ఆంధ్రవేలు ఇలా వస్తూ ఈ కమ్యూనిటీ అంతా ఈ ప్రాంతానికి కాపులు కానీ వెలమలు కానీ ఈ ప్రాంతం అంతా ఏ ప్రాంతంలో అయితే ఆ ట్రైన్ తిరిగిందో ఆ ప్రాంతం రాజమండ్రిలోనూ, తునిలోనూ, సామర్లకోటలోనూ, కైకులూరులోనూ తర్వాత ఈ రకంగా చేరిపోయినటువంటిది. మీరందరూ కూడా మా ప్రాంతం, మీరు ఆరిసిన మాది, మా ప్రాంతం నుండి వచ్చారు అంచేత మీకు మాకు ఏ రకమైన వ్యత్యాసం లేదు. ఇక ఈ గ్రామం గురించి వద్దామండి. ఇందా చెప్తారు 800 జనాభా కలిగినటువంటి ఈ గ్రామంలో మీరు కళ్యాణ మండపం కట్టారంటే చాలా అదృష్టదాయకంగా చెప్పుకోవచ్చు. దీనికి మీ శాసనసభ్యులు, మీ పెద్దలు, మీ సహృదయులు, మీ ఆత్మీయులు, మీ కుటుంబీకులు ఇప్పుడే చెప్తున్నారు. మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుస్తుంది. ఆ కష్టంలో మీ ప్రతిఫలం కనిపిస్తుంది ఈ వెలం ఫంక్షన్ హాల్ రూపంలో. అంచేత చాలా సంతోషదాయకమండి. మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉంది. అసలు వెలమల నలుగురండి, మీకు చాలా మందికి తెలుసు. ఒకటి పద్మనాయక వెలమ, అది కూడా డయాస్ మీద ఉన్నారు. రెండోది కొత్త వెలమ, అది కూడా డయాస్ మీద ఉన్నారు. మూడవది ఆది వెలమ, 4 పోలినాయుడు. ఇప్పుడే చెప్పారు అచ్చెన్నాయుడు గారు పోలినాయుడు ఐ ఆపరేషన్ చేసుకున్నారు. అంటే చాలా సంతోషం. 4 వెలమలు కూడా డయాస్ మీద మీరు కూర్చుని పెట్టారు. ఈ క్రెడిట్ ఆదివారం అంటే పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఈ మధ్య కాలంలోనే అయ్యారు. ఈ రోజే సంవత్సరం అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ ఈరోజు విశాఖపట్నంలో చేసుకుంటున్నాం. ఈ అందరూ కలిస్తే వెలమ అనేది అన్నదమ్ములు ఎలాగైతే 4 ఉంటారో ఆ 4కి ఆరిజినే వెలమ. పద్మనాయక్ వెలమ, కొప్పల వెలమ, ఆ పోలినాటి వెలమ, ఆది వెలమ. అందుచేత దీంట్లో మాకు ఏ తారతమ్యం లేదు.
అందరం కలిసే ప్రయాణం చేస్తాను, అందరం ఒకటే. అదే ఈ బ్యానరు వెలం ఫంక్షన్ హాల్. మీ వెలం సంఘ సభ్యులందరికీ, వెలం కుటుంబాలందరికీ మా విజయనగరం జిల్లా సంక్షేమ సంఘం తరఫున మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సమన్వయకర్త అల్లు శంకర్రావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. సమయభావం తక్కువ ఉంది. అయ్యా, బెలమా అనేది ఎక్కడ విన్నవే గాని యూనిటీ బలాల్లో చాలా తక్కువ ఉంది. బాగా శక్తివంతంగా కావాలి. మనం ఎప్పుడు కూడా ముందుగా అందరితో కలిసికట్టుగా ఉండి మంచిగా అందరితో నడుచుకోవాలని, మా ఆదరాభిమానం చూపించుకోవాలని కోరుకుంటాను. ఎప్పుడు కూడా అందరం ఒకటి, ఎప్పుడు జై వెలమ, జై వెలమ. ఇది ఈ సమావేశం వెలమ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం. 6 జిల్లాలు వెలమలు ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి పెద్దలందరూ అనుమతితో ఒక వెలమల గురించి ఒక 2 మాటలు. వ్యవసాయం చేసే వాళ్ళు వెలమ. సాయం అడిగితే ఒట్టి మీద సొక్క ఇప్పించేటువంటి దాన గుణం, దాతృత్వం మన వెలమలది. మోసపోవడమే కానీ మోసగించడం తెలియనటువంటి వాళ్ళు మన వెలమలం. బొబ్బిలి, పిఠాపురం, పెద్దాపురం, మైలవరం, నూజివీడు, పల్నాడు, పాల్వంచ, గురజ, మద్రాస్ అనేక రాష్ట్రాలు, అనేక సంస్థానాలు పరిపాలించినటువంటి ఒక గొప్ప చరిత్ర వెలమలకు ఉంది. అటువంటి చరిత్రలో పుట్టినటువంటి మన వాళ్ళం ప్రతి ఒక్కరికి సాయపడాలి. కాబట్టి మరి ఇవాళ తాండ్ర పాపారాయుడు గారు వారసులైనటువంటి మద్రాస్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప చరిత్ర తాండ్ర పాపారాయుడు వారసులు మన వెలమలకుందని మరొకసారి తెలియజేసుకుంటూ, వెలమలందరూ కూడా ఒక్కటే, అందరూ కూడా గట్టిగా చెప్పాలి. వెలమ ఐక్యత వర్ధిల్లాలి. వెలమ ఐక్యత గట్టిగా. ఆకాశంలో ఉన్నటువంటి తాండ్ర పాపారాయుడు గారికి, బ్రహ్మనాయుడు గారికి కనిపించాలి. అందరూ చేతుల పైకి చెప్పాలి. అందరూ చేతుల పైకెత్తి వెలమ ఐక్యత, వెలమ ఐక్యత, జై వెలమ, జై వెలమ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి కూడా మేము కలవకుండా ఒక్క ఫోన్ కాల్తో ఇచ్చేసిన బేబీ నాయన్ గారికి వెలమ సంఘం జీవితాంతం రుణపడి ఉంటామని మీకు మరొకసారి వెలమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఆచంట నియోజకవర్గంలో వడలి గ్రామంలో వెలమ సోదరులు పెద్దలు అందరూ మరి ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని మరి సుమారు 2 సంవత్సరాల నుంచి మరి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు అలాగే వస్తారని ఆపి ఇవాళ ఓపెన్ చేశారు. మరి వాళ్ళందరూ రావాల్సింది మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని మరి మన ఎమ్మెల్యే గారు, అధ్యక్షులు మరి చెప్పారు. మరి ఇంత చక్కని కళ్యాణ మండపాన్ని కట్టినందుకు మిమ్మల్ని ఆదర్శంగా ఉన్న మిగతా గ్రామాలు ఆదర్శంగా చేసుకుని ఇటువంటి కళ్యాణ మండపాలు ఈ వెలమల యూనిటీని చాటి చెప్పే తీసుకుని మరి ఉండాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడున్నా వెలమ జాతి మరి సాటి మనిషికి సాయపడే విధంగా చేస్తారే తప్ప ఎవరిని మోసం చేయడం కానీ అన్యాయం చేయడం కానీ మరి జనాల జాతికి తెలియదు. ఆ విషయాన్ని మరి మన అధ్యక్షుల వారికి తెలుసు బాగాను. వెలమలంటే విశ్వాసపరులు అనేది మరి ఉంది, చరిత్రలో చెప్పుకోవడం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెలమ కులం అంతా ఏకమై ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం. మరి ఇంత చక్కని కార్యక్రమం చేసిన ఈ వెలమ సోదరుల పెద్దలందరికీ, కమిటీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి చక్కని కార్యక్రమం పాల్పంచే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వెలమ, జై జై వెలమ, జై జై వెలమ. రాజకీయంగానే కాదు, కుటుంబ పరంగా కాదు, వ్యక్తిగతంగా అయినా సరే ప్రతి విషయంలో నైట్ 1:30కి లెగ్గట్టిన రోజులు ఉన్నాయి. నేను పడుకున్న ఆయన కూడా లేచి నరసింహూర్తి ఎందుకు వచ్చాడు, ఏంటి సమస్య ఏంటో అని పడుకున్న మంచి మంచి సమాధానం చెప్పిన మా నాయన, మా పెద్ద ఆయన, మీ జీవితాంతం మేము ఆయన కూడా ఉంటామని సభాముఖంగా మేము హామీ ఇస్తున్నామండి. వెలమ సంక్షేమ సంఘం తరఫున ఇంత చక్కటి బిల్డింగ్ కట్టుకున్నందుకు 15-16 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి కట్టినందుకు ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా మా వీరవాసం గ్రామం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఒక రకంగా నేను చాలా సిగ్గుపడుతున్నాం అండి. ఎందుకంటే
2500 ఓట్లు ఉన్నటువంటి మా వీరవసర గ్రామం. ఆ గ్రామంలో 100 ఎకరాలు, 200 ఎకరాలు, 50 ఎకరాలు బోల్డ్ మంది డబ్బున్న వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి అక్కడ. కానీ ఆ గ్రామంలో మేము కనీసం చిన్న ఫంక్షన్ హాల్ కట్టుకోలేకపోయాం. దానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చెప్పి. మాజీ శాసన మండలి సభ్యులు పెనుగొండ ముద్దిబిడ్డ ఎవరైనా ఆపదని వెళ్తే నివసంలో పనిచేసి పంపించేటువంటి ఒక గొప్ప ఉన్న మనిషి. మన కులంలో పుట్టడం ఒక అదృష్టం. ఆ అదృష్టమే అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ వడలి గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి ఒక ఫంక్షన్ హాల్ని వెలమ పెద్దలు అందరూ కలిసి అందరి యొక్క సహాయ సహకారాలతో నిర్మాణం చేపట్టారు. నిజానికి నేను పెనుగొండ వాస్తవ్యం. మా పీతాన్ సత్యనారాయణ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రోజున ఆయన ఇంటికి వస్తే, ఏమండో వీడు ఆదిరెడ్డి అప్పారావు పెనుగొండోడే రాజమండ్రిని ఏళ్తున్నాడు అన్నాడు. అంటే వ్యవసాయం చేసుకుని సాయం చేసే వ్యక్తులు అని ఆ రోజున చెప్పి, ఇందాకే మన బాబాయ్ సిరపరపు శ్రీనివాస్ చెప్పారు, నాకు ఇవాటికే గుర్తుంది. ఆ గర్జనలో ఆయన చెప్పినటువంటి మాటలు, మనకి ఎవరికి హాని చెయ్యం, మనకి మనం మంచి చేస్తాం, ఎవరైనా మనకు హాని చెయ్యాలంటే విడిచిపెట్టి ప్రసక్తే లేదు అని ఆ రోజు చెప్పారు. ఈ రోజు కూడా మనం ఆ మాటనే మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఆయన హైదరాబాద్లో ఉంటూ నేను ఎర్రనాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పిలిచాడు, మేము వెళ్ళాం. మీరు వేరు మేము వేరు అన్నాడు. అంటే ఎర్రనాయుడు గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయనకి. వచ్చి మీరు వేరు మేము వేరంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఎక్కడి నుంచి వచ్చాం, మీరు ఒకప్పుడు అక్కడి నుంచే వచ్చారు, మేము అక్కడి నుంచే అక్కడే ఉన్నాం, కాబట్టి మనం అందరం ఒకటే అని చెప్పాడు. అప్పుడు ఆయన ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో ఏంటంటే వెలమలు 4 తెగలుగా ఉన్నాయి. ఒకటి పద్మ వెలమ, అదే పద్మనాయక వెలమ. అంటే మన వెలమల ఆరిజిన్ ఆ బుక్లో ఏమని ఉందంటే, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మన దశరథ మహారాజు యొక్క వంశం అని అందులో రాస్తుంది. వెలివేసిన మహారాజులు వెలమరాజులు అని. ఆనాడు వెలివేయడం అంటే ఆ వచ్చినటువంటి ఈ పరశురాముడు ఆ రోజున రాజులందరినీ చంపుతుంటే మన దశరథ మహారాజు గాజులు తొడుక్కున్నాడు, కాబట్టి ఇతన్ని విడిచిపెట్టేశాను అని అన్నాడని ఆ బుక్లో రాశాడు. ఇవన్నీ నాకు ఎందుకు తెలుసు అంటే ఆ బుక్లో చదివాను. ఆ తరం దరిమిల మనం ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. స్థలాభావం, శిలాభావం. ఏ స్థలం ఎక్కడ వైభవం వస్తుంది, ఏ శిలకు ఎటువంటి వైభవం ఎప్పుడు వస్తుంది అన్నది మనకి చెప్పలేం. శిలలు అన్ని శిలలో ఉంటాయి. కొన్ని కాలుతో తంతా ఉంటాం, కొన్ని విగ్రహాల కింద మళ్ళించి గుళ్ళో పెట్టి పూజిస్తూ ఉంటాం. కొన్ని స్థలాలు బంజరు భూములుగా ఉంటాయి, కొన్ని స్థలాలు ఇటువంటి కళ్యాణ మండపాలు చేసి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని రంగరంగ వైభవంగా ఉంటాయి. అందుకనే స్థలాభావం, శిలాభావం అన్నారు. మనం అందరం కూడా ఎవరికి ఏం జరిగి ఆపద వచ్చినా ఆదుకోవాలి, కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా ప్రయాణం చేయాలి, అనుకున్నది సాధించాలి అని తెలియపడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై వెలమ, జై వెలమ. చైర్మన్ బ్రహ్మాజీ గారు తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పెనుగొండ మండలం వడల గ్రామానికి చెందిన జామపేట అన్నది వీళ్ళలో ఎలమ పెన్షన్ వారి కోసం ఎంత కష్టపడ్డారన్నది పక్క ఊరు ఉన్న 2 కిలోమీటర్లు లేదు మాది ఊరు. ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయత్నించారు అన్నది మా
కళ్ళెదురుగుండా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే మా మాజీ మంత్రివర్గులు పితాన సత్యనారాయణ గారు చాలా కృషి చేశారు. కృషి చేసినా కానీ ఒక్క 800 మంది ఉన్న ఈ జనాభాకి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ కట్టారంటే చాలా పక్క ఊర్లో సిగ్గుతో తలదిచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో నా సోదరుడు నరసింహమూర్తి ఎనీ టైం అచ్చెన్నాయుడు గారిని తీసుకురావాలి, లేకపోతే కేంద్ర మినిస్టర్ వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని తీసుకురావాలి అన్న అభిప్రాయంతో 2 సంవత్సరాల నుంచి తిరిగిన రోజే తప్ప తిరగని రోజు లేదు. అలాగే ఇక్కడ మా మాజీ మంత్రి పితాన సత్యనారాయణ గారి చేతుల మీదుగా జరగడం, అలాగే బొబ్బులు లోకల్ టైగర్ బొబ్బులు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బేబీ నాయన గారు ఆయన మనస్తత్వం చూస్తుంటే అర్థమవుతుంది. 24 గంటలు అవ్వలేదు ఆయన పిలిచి, 24 గంటలు అవ్వకపోయినా సరే ఒక మన కులం మీద తప్పులేదు. ఏ కులం ఆ కులం ప్రేమించుకుంటాలో తప్పు ఎటువంటిది లేదు. కొంతమంది ఎవరినన్నా దూసిందే తప్పు. మనం అన్ని కులాలని ప్రేమించాలి. ఆయన అంత ప్రేమగా బొబ్బుల నుంచి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినా చాలా సంస్కారవంతుడిగా నా కంటికి నా దృష్టికి మా పితాన సత్యనారాయణ గారు అడుగుజాడలో నడిచేం కాబట్టి మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఫంక్షన్లు ఉన్నప్పుడు మీ పాదం మోపితే మా కులపోడు తాండ్ర పాపారాయుడు వారసుడు వచ్చాడు, మా వెలమ నాయకుడు వచ్చాడు అని గర్వంగా సగర్వంగా కాళ్ళను ఎగరేసుకుంటాం సార్. మిమ్మల్ని మేము కోరేది అది ఒక్కటే సార్. అది మీకందరికీ కూడా తెలిసింది కాబట్టి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో విజయవాడలో ఆగస్టు 16న ఒక 10 కోట్ల రూపాయలతో వెలమ భవనం నిర్మాణం చేశారు సార్, అది ఉంది. అనకాపల్లిలో 5-6 కోట్లతో వెలమ భవనం నిర్మాణం చేస్తారు, అది ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా మీరు మన వెలమ నాయకులందరూ రావాలని వెలమ రాష్ట్ర వెలమ సంఘం తరఫున కోరుకుంటూ తాండ్ర పాపారాయుడు వారసులు బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు మన బొబ్బిలి పులి ఎవరు పేరు చెప్తే రక్తం కలకల ఉడుకుతాదో ఎంట్రుకులు నిలబడతాయో అటువంటి మనిషి ఆజానపావుడైనటువంటి మన బొబ్బిలి పులి బేబీ నాయుడు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. సౌమ్యులు, సహృదయులు, మాజీ మంత్రివర్యులు మా అన్నగారితో కలిసి మంత్రివర్గంలోనే పనిచేయడమే కాకుండా శాసనసభ్యులుగా పనిచేసి ఇవాళ వారితో వేదికని వారి అధ్యక్షుడు జరిగే ఈ సభకి వేదికని పంచుకునే అవకాశం అదృష్టం నాకు లభించింది. పెద్దలు పీతాన్ సత్యనారాయణ గారికి, మాకు ఆప్తులు బంధువుల కన్నా ఎక్కువ ఎల్లప్పుడూ కూడా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మరి వారి యొక్క పెద్దరికంలో మీకు మాకు అందరికీ ఒక పెద్దగా ఎల్లప్పుడూ కూడా అండదండలు వహించినటువంటి మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారికి, వేదికను అలంకరించిన విశిష్ట అతిథులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర నాయకులకి, విశిష్ట అతిథులకి, ప్రత్యేకించి మన యువతకి ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఘన స్వాగతం నిజంగా మర్చిపోలేనిది. ఆ ఉత్సాహం, మీ ప్రేమ, మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా పెనుగొండ మండలం వాడలి పంచాయతీలో జాంపేట గ్రామం ప్రజలకి, సోదరులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో ఎంతో ప్రేమ అభిమానంతో కూడుకున్నటువంటి ఒక మంచి శుభకార్యంలో పాల్గొనే అవకాశం అదృష్టం నాకు లభించింది. నన్ను ఎవరైనా దేనికైనా పిలిచినప్పుడు నేను మాట ఇచ్చే ముందు షెడ్యూల్ చూసుకుంటాను. షెడ్యూల్ చూసుకొని
నేను మాటిస్తాను. నాకున్నటువంటి వెసులుబాటు పెద్దలకు ఉండదు. అవాళ నేను ఇక్కడికి వస్తామన్నప్పుడు అచ్చెన్నాయుడు గారిని, రామ్మోహన్ నాయుడు గారిని ఎత్తున అడిగాను, వస్తున్నామని అన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. అచ్చెన్నాయుడు గారికి కంటి ఆపరేషన్ అనుకోకుండా ఉండడం వలన అనారోగ్య రీత్యా వారు రాలేకపోయారు. అదేవిధంగా తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారికి అర్జెంటుగా ఢిల్లీలో మీటింగ్ ఏర్పడడం వల్ల నిన్నటి వరకు మరి స్థానికంగా ఉన్నటువంటి వారు అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళడం వల్ల వారు రాలేకపోయారు. కానీ వారిద్దరు కూడా ఒక మాటగా మీ అందరికీ చెప్పన్నారు, తప్పకుండా అతి త్వరలోనే తప్పకుండా మన కళ్యాణ మండపాన్ని సందర్శించి మీ అందరి అభిమాన పాత్రలు అవుతారు విషయం వారు నా ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేయమన్నారని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్న గ్రామం అయినప్పటికీ జాంపేట అంటే మన విజయనగరం మండలం, విజయనగరం జిల్లాలో జామి ప్రాంతం నుంచి విచ్చేసి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారన్నటువంటిది ఒక చరిత్ర. చాలా చాలా సంతోషం ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం, మన ప్రాంతంలో మీ అభిమానం పొందడం చాలా చాలా ఆనందంగా ఉంది. దయచేసి మీకు అందరికీ నా తరపున ఆహ్వానం. మీరు వైజాగ్ కానీ విజయనగరం కానీ ఆ ప్రాంతం ఎప్పుడు వచ్చినా తప్పకుండా బొబ్బిలి రండి. బొబ్బిలి కోటలో ఈ రోజు కూడా బొబ్బిలి యుద్ధంలోని బొబ్బిలి వీరులు ఉపయోగించినటువంటి ఆయుధాలు తాండ్రపాపారాయుడు గారి యొక్క ఖడ్గం అవనివ్వండి, అదేవిధంగా అప్పటి బొబ్బిలి రాజా గారు, 6వ తరం రాజా గారు గోపాలకృష్ణ రంగారావు గారు మరి వాడినటువంటి ఖడ్గం అవనివ్వండి, ధర్మారాయుడు గారు వాడినటువంటి ఆయుధాలు అవనివ్వండి, వెంగళరావు గారు వాడినటువంటి ఆయుధాలు అవనివ్వండి, అనేక మంది సిపాయిలు వాడినటువంటి ఆయుధాలు అన్నీ కూడా పదిలంగా బొబ్బిలిలోనే కోటలోనే ఒక మ్యూజియం రూపంలో ప్రజలందరికీ కూడా పదిలంగా ఉన్నాయనే విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వచ్చి ఆ పురాతన వస్తువులన్నింటినీ కూడా మీరు సందర్శించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున ఏ రోజైతే బొబ్బిలి యుద్ధం జరిగిందో మన బొబ్బిలి యుద్ధ స్తంభం దగ్గర బొబ్బిలి యొక్క 11వ రాజా గారు ఎక్కడైతే యుద్ధం జరిగిందో అక్కడ ఒక యుద్ధ స్తంభాన్ని నిర్మించడం జరిగింది. అక్కడ అందరం కూడా వెళ్ళి ఆ బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు అక్కడ పెట్టి అక్కడ అమరవీరులు అందరికీ కూడా నివాళులు అర్పించడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం జనవరి 24వ తారీఖు ఏ రోజైతే బొబ్బిలి యుద్ధం జరిగిందో. కాబట్టి మీరందరూ కూడా నా అతిథులుగా మీరందరూ కూడా విచ్చేసి ఆ మ్యూజియంని సందర్శించి మరి మన వీరులకి నివాళులు అర్పించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి తప్పకుండా మీకు పెద్దలు పేతాన్ సత్యనారాయణ గారు ఉన్నారు, నా వరకు రానివ్వరు. అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారు, నా వరకు రానివ్వరు. తప్పకుండా నా వల్ల మీకు ఎప్పుడైనా మాట సాయం కావాల్సి వస్తే, ఏ విధమైన సాయం కావాల్సి వచ్చినా తప్పకుండా మీకు ఎల్లప్పుడూ కూడా నేను మీకు అందుబాటులో ఉంటానన్న విషయం మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి పేరున ఇవాళ ఇంత ఘన స్వాగతం పలికి మరి మమ్మల్ని మీ గుండెల్లో పెట్టుకొని ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా యువ సోదరులందరికీ కూడా పేరున శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. చాలా దూరం వెళ్ళాలి, మాకు ఇంచుమించు 6-7 గంటల ప్రయాణం ఉంది. రేపు నియోజకవర్గంలో కార్యక్రమాలు ఉన్నాయి. మరి పెద్దలు పేతాన్ సత్యనారాయణ గారితో అవనివ్వండి, ఆదిరెడ్డి అప్పారావు గారితో అవనివ్వండి, వేదికను అలంకరించిన విశిష్ట అతిథులతో అవనివ్వండి, ఇవాళ ఈ సభలో పాల్పంచుకోవడం, వారి అధ్యక్షతన ఈ సభ జరగడం చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెలమ సంఘ పెద్దలందరికీ మరొకసారి ఈ నియోజకవర్గం ఇవాళ వడలి గ్రామం వచ్చినందుకు, ఈ జిల్లా వచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు చూశారు మీరు ఈ యొక్క నిర్మాణంలో వివిధ దశల్లో వారికి ఉండే ఆర్థిక ఇబ్బంది, నిర్మాణం కట్టాలనే పట్టుదల, దానికి అనుగుణంగా నిర్మాణం పూర్తి చేసుకుని మీతో పాటు నన్ను కూడా పిలవడం, ఇది వారి యొక్క గురుతర బాధ్యతగా తీసుకుని ఏమైనా సరే ఇవాళ కేంద్ర మంత్రి ఉన్నారు,
కేంద్ర మంత్రివర్గ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు, మరి శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు. అందరూ కూడా పిలుచుకుని సంఘ పెద్దలు ఏదైతే తూర్పు తీర ప్రాంతాల నుంచి ఇటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ప్రాంతాల నుంచి వచ్చిన ఈ యొక్క వెలమ సంఘ పెద్దలందరూ కూడా ఇది పునాది విజయనగరంగా భావిస్తూ ఉన్నారు. ఇది విజయనగరం యొక్క వారసులే ఇక్కడికి వచ్చారని. బొబ్బిలి విజయనగరం అటు శ్రీకాకుళం వెళ్ళినా ఇటు విశాఖపట్నం వెళ్ళినా ఉత్తరాంధ్రకు సంబంధించిన అప్పారావు గారు అక్కడ ఇవాళ వడలి గ్రామంలో అక్కడే అంతేనా పెనుగొండోళ్ళు కానీ ఇవాళ మన నియోజకవర్గంలో ఉండే పెనుమంటల సంబంధించిన గ్రామంలో కానీ ఇవాళ అత్తిలి నియోజకవర్గంలో అంటే తణుకు నియోజకవర్గంలో ఉండే వివిధ గ్రామాల యొక్క ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఆ తీరవాసులుగా ఈనాడు సభా వేదికలో అనేక మంది పెద్దలు మాట్లాడిన దాన్ని బట్టి వెలంపేట అంటే విజయనగరంలో ఒక వెలమ గ్రామం నుంచి వచ్చిన మీరందరూ కూడా పశ్చిమ గోదావరి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా వాళ్ళు కదా. మరి విజయనగరం జిల్లా అని ముందే చెప్పాను నేను. చరిత్రకారులు బొబ్బిలి రాజా గారి కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఇక్కడ అక్కడ కూడా మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే మీ ఆర్జన్ నుంచి ఇక్కడ విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బేబీ నాయుడు గారు ఇవాళ ఈ ప్రాంతాన్ని అడుగట్టడంతో మీ అందరిలో ఆనందం కనిపిస్తా ఉంది. అత్యంత గర్వంగా మా ఏ ప్రాంతం పిలిచినా మీరు రావాలి, అడిగట్టాలి అని చెప్పారు. ఆయన కూడా చాలా సౌహృదంగా నేను సాధ్యమైనంత వరకు నా క్యాలెండర్ చూసుకుని నా యొక్క అపాయింట్మెంట్స్ ఏమైనా ముందుగా ఉంటే రాలేని చెప్పడం కానీ వస్తానంటే 100% వస్తానని చెప్పే కార్యక్రమంలో నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈయనకన్నా మృదుడు సుజయ్ రంగారావు గారు నా మిత్రుడు సుజయ్ కృష్ణారావు గారు. మేము సాటిగట్ల పిలుస్తాం, దొరాన్ని పిలుస్తాం, దొరగారనే పిలుస్తాం. కారణం ఏంటంటే దొరలు వాళ్ళు, మీరు కింద దొరలు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు కనుక ఇక్కడికి. మీరు ఎలా ఒప్పుకుంటాం మేము అక్కడి నుంచి పారిపోయి వచ్చిన అప్పారావు గారు. కారణం ఏంటంటే జీవన వృత్తికి జీవన శైలి కోసం వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడైతే ఆ రోజుకి విజయనగరంలో అక్కడ నుంచి చాలా మంది వెలమలే కాకుండా తూర్పు కాపులు ఉత్తరాంధ్రకు సంబంధించిన అక్కడుండే స్థితిగతులు బట్టి ఆనాడు మీ జీవన వృత్తి కోసం వివిధ ప్రాంతాలకు వచ్చిన మీ అందరూ కూడా ఆరిజిన్ విజయనగరం అనేది ఒప్పుకుంటా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఆ యొక్క ముఖ్య అతిథి ఈరోజు వచ్చిన సందర్భంగా ఒక పండగలు చేసుకుంటా ఉన్నారు. మా అప్పారావు గారు ఉన్నారు ఇక్కడ, రాజమండ్రిలో వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పా ఇలాగ వేలేస్తున్నాడంటే మాకు ఎక్కడి నుంచి వచ్చి. కారణం ఏంటంటే ఒప్పుకోవాలా, రాజకీయ చైతన్యంతో డబ్బులు ఉండవే కాదు, రాజకీయ పర్వాన్ని నడిపి ఈనాడు వారి కుమారుడు శ్రీనివాస్ కూడా ఒక స్నేహశైలి, యువతకి నాయకత్వం. ఒక పక్క తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క మిత్రవర్గంలో సహచర వర్గంలో పనిచేసుకుంటూ ఆయన నియోజకవర్గ అభివృద్ధిలో పాటు ఈ యొక్క వేలవ జాతికి సంబంధించిన అనేక సహకారాలు అందిస్తూ ఈనాడు జరుగుతున్న సందర్భంగా వారిని కూడా వేదిక ద్వారా వారికి కూడా రావాల్సి ఉంది. అనుకోకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారు వచ్చి ఆయనకి పుష్కర యొక్క రివ్యూ జరుగుతున్న సందర్భంగా ఆయన కూడా రాలేకపోయారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రత్యేకంగా కమ్యూనిటీలు ఏదైతే కళ్యాణ మండపం ఈరోజు ప్రారంభించుకున్నామో దాది ఒక బృహత్తర కార్యక్రమం. పట్టుదలతోటి అక్కడ పెద్దలందరూ కూడా కలిసి నరసింహమూర్తి గారికి ఒక సహకారం అందిస్తూ ఏదో రకంగా నిర్మాణం కావాలని చెప్పినప్పుడు ఆ కారికి దీనికి సంబంధించిన ఆస్తి కూడా అమ్ముకోవడానికి అమ్మి నిర్మాణ సహకారంలో ప్రభుత్వ సహకారమే కాదు వారికి ఉండే ఆస్తిని కూడా అమ్ముకుని ఈ యొక్క నిర్మాణం చేయడంలో వారు సహకరించినందుకు వారి యొక్క పెద్దలందరూ కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక మంచి స్ఫూర్తి.
ఒక నిర్మాణ కార్యక్రమంలో ఒక రథసారథిగా ఒకరిని పెట్టుకుని తప్పు ఒప్పు అని కాకుండా నిర్మాణం పూర్తి కావాలి, ఏ రకమైన సహకారం అయినా డబ్బులు ఇవ్వడానికి వడ్డీ లేని అప్పు ఇచ్చిన కార్యక్రమం కూడా చూసాం. ధన సహాయం చేసిన సంఘ పెద్దలు చూసాం. వారికి కూడా పేరు చెప్పున నా తరపున వెలమ సంఘం తరపున ఈనాడు వెలమ జాతి తరపున కూడా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు బేబీ నాయుడు గారు ఒక ఫోన్ కాల్తో వచ్చినందుకు మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటాం. కారణం ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాలా. కారణం ఏంటంటే పిలుస్తున్నా అని చెప్పారు, కార్డులు వేస్తున్నా అని చెప్పి పైన వేయరా బాబు, మా దొరగారు పైన వేయి, శ్రీనివాసం కూడా పైన వేయి అని ఎక్కడా కూడా వేశారు. కింద కట్టుకెళ్ళి తీసేసి కార్డు చెప్పేశాం. మీకు తెలియదు ఇవన్నీ. కార్డు చెప్పించి మళ్ళీ కార్డు వేయించాం. దానివల్ల ఇది వెలమ జాతీయుల యొక్క పండగ. వారందరినీ పిలుచుకోవడంలో ఎవరెవరిది పిల్లలు వాళ్ళందరూ పిలుచుకోండి, స్థానికంగా ఉండే ప్రజాపతిని పిలుచుకోండి, వారికి స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి నరసింహుని కార్డులు వేసాడు పాపం. కార్డులు అడ్డగా చెప్పించా. ఇది ఒక గౌరవమైన కార్యక్రమంగా, గౌరవమైన జాతి పెద్దలందరికీ ఒక మరి హారంగా ఈ ఫంక్షన్ హాలు జాతికి అంకితం చేసిన సందర్భంగా ఈనాడు బేబీ నాయుడు గారిని కానీ అప్పారావు గారు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా వారు కూడా ఎవరైతే మనకు రావాలో వారు కూడా వచ్చినట్టుగా భావించి ఈనాడు కార్యక్రమం జరుగుతుంది. వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈనాడు విగ్రహ ఆవిష్కరణ జరగవలసిన కార్యక్రమం ఉంది. ముఖ్య అతిథులు ఎందుకు రాలేదో వారి ఇబ్బందులు మనం అర్థం చేసుకుని వారిని గౌరవించే విధంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మాత్రం పోషిస్తాం. మన్నించమని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. కారణం శిల్పి గారు కూడా వచ్చారు బాబు. విగ్రహావిష్కరణ జరిగితే ఆయన కూడా సన్మానం చేయాలి. వేడయారి గారు వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఒక ఎర్రమనాయుడు గారి విగ్రహం, కృష్ణదేవరాయలు గారి యొక్క బొబ్బిలి పాపారాయుడు, తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని అవి కూడా విగ్రహావిష్కరణ చేయవలసిన కార్యక్రమం ఉంది. మరొకసారి ఎవరైతే అచ్చెన్నాయుడు గారిని అలాగే శ్రీనివాస్ వర్మ గారిని పిలిచాం కనుక వారిద్దరిని పిలిచి మరొకసారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఈనాడు హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా అప్పారావు గారికి, బేబీ నాయుడు గారికి, విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి, విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన లేదు వెస్ట్ గోదావరి సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన అప్పారావు గారు, తూర్పు గోదావరి కదా అంటే ఇప్పుడు రాజమండ్రి అంటున్నాం. మరి ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళందరూ కూడా పెద్దలందరి తరపున, నా తరపున, ప్రజాపతిగా తరపున కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు అర్పించాలో తీసుకుంటాం. బేబీ నాయుడు గారికి జాంపేట వెలమ సంఘం తరపు పెద్దలు చిరు సత్కారం చేస్తూ ఉన్నారు. వారు స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మేమంటూ గిఫ్ట్ సాల్వా, బుకే, గిఫ్ట్ 3 ఒక్కో పెద్ద ఒక్కోటి తీసుకోండి అందరికీ. కృష్ణుడి బొమ్మ జాంపేట వెలమ సంఘ కమిటీ పెద్దలు మాత్రమే బాబు. అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. సుమారు 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా భోజనాలు చేయకుండా వెళ్ళొద్దు. అందరూ ఇటు చూడండి, అందరూ ఫోటోలకు చూడండి, అందరూ ఇటు చూడండి. అందరూ కూడా ఇటు ఫోటోలకు చూడండి, అందరూ కూడా ఫోటోలకు చూడండి. ఒక్కో పెద్ద జాంపేట వెలమ సంఘ పెద్దలు ఒక్కో పెద్ద ఒక్కొక్కరికి చేయండి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము.
రామారావు గారు, వినాయకుడు. సార్ అందరూ ఫోటోస్ చూడండి. నెక్స్ట్ పెద్ద బొప్పలి అప్పారావు గారు. ఓకే రైట్. బేబినాయన్ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జాంపేట కమిటీ వారికి సన్మానం. సార్ ఎమ్మెల్యే గారు, మన కుల పెద్దలు బొబ్బుల అప్పారావు గారు మన ఎమ్మెల్యే గారికి శ్రీ సత్కారం చేస్తూ ఉన్నారు. రామారావు గారు, అధ్యక్షులు శిరప నరసింహారావు గారు, సభ్యులు రావాడ నాగనాయుడు గారు, సభ్యులు మిడతాని కృష్ణ గారు, తమరాని సత్యనారాయణ గారు, రెడ్డి గణేశ్వరరావు గారు, బోకో సత్యనారాయణ గారు, బండారు కృష్ణ గారు, బేల గంగాధరరావు గారు మరి ఒక మంచి కళ్యాణ మండపానికి ఇవాళ జార్పేట గ్రామ మన పిల్లలు మనవళ్ళు మునిమనవుల వరకు అందించడం జరిగింది. సార్ ఎమ్మెల్యే గారు, బేబినాయన్ గారు, సార్ ఎమ్మెల్యే గారు వీళ్ళ కమిటీ వారికి సన్మానం. సార్ మీరు ఎమ్మెల్యే గారు ఒకసారి సార్ ప్లీజ్. ఇది అయిపోయిన తర్వాత మీరు అందరూ ఫోటోలు లేదు. కానీ జాంపేట వెలమ సంక్షేమ సంఘం తరపున కోరుతున్నాం. బాబు ఫోటోలకి ముందు సాలువా, తర్వాత దండ, తర్వాత బుకే, మేమంటూ మిడతాని కృష్ణ గారు, తమరాని సత్యనారాయణ గారు, రెడ్డి గణేశ్వరరావు గారు, బోకం సత్యనారాయణ గారు, బండారు కృష్ణ గారు, బేల గంగాధర గారు, సుక్క వెంకటరావు గారు. ప్లీజ్ రిక్వెస్ట్. ఒకరు అయిన తర్వాత నెక్స్ట్ ఒకరు లేదు. ఒకసారి ప్లీజ్ ఇప్పుడు వీళ్ళకి ఒకసారి దయించి ఒక్క 5 నిమిషాల్లో ఈ సన్మానాలు అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకుంటారు. కానీ కొంచెం బాబు ఆగండి అమ్మ, కొంచెం ఎమ్మెల్యే ఆ చేతుల మీద సన్మానం జరగాలి కదా. పైకి ప్రసాద్ పైకి. జాంపేట యూత్ వారు కూడా పైకి వచ్చి ఒకసారి ఆ జాంపేట వాళ్ళు తప్ప ఎవరో ఉండొద్దు పైన స్టేజ్ మీద ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అందరూ ఫొటోస్ తీదురు. కానీ జాంపేట యూత్ సాల్వ్ ఇవ్వాలి. ఒక 2 ఉండి కింద ఇక్కడ ఉండండి, టక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎవరు? రెడ్డి గణేశ్వరరావు, బోకం సత్యనారాయణ, బండారు కృష్ణ గారు, బేల గంగాధర గారు, సుక్క వెంకటరావు గారు. తొందరగా కొంచెం జాంపేట యూత్ పెద్దలకి అవకాశం ఒక 5 మినిట్స్ ఇచ్చేస్తే ఆ తర్వాత అందరూ కూడా ఫోటోలు లేదు. కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా కొంచెం ఆగండి. హరికృష్ణ ఫోటో